ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయా? మళ్ళీ లాగిన్ కావాలా? ఏం రీసెట్? స్టెబిలైజర్ రీసెటా లేకపోతే ఎట్లా? ఏంటి జియో మీద? సెటప్ బాక్స్కి ఫ్యాక్టరీ రీసెటా? అచ్చా, ఏదైనా ప్లే చేయండి వీడియో, దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి సాంగ్ సింక్ అవుతుందా లేదా అని. అది ప్రొజెక్టర్ ఏమంటారు, దానిదే అనిపిస్తుంది నాకు. ప్రొజెక్టర్ అంటే ఏమంటారు, వీడియో టు ఆడియో డిలే ఉంటుంది. ప్రొజెక్టర్ కదా, డైరెక్ట్ ఇది కాదు, టీవీ కాదు. ప్రొజెక్టర్ అంటే నీకు కంప్యూటర్ తోటి కనెక్ట్ చేస్తారు కదా చాలా మంది, సో కొంచెం స్లో ఉంటుంది. దేంది షో మీద స్టెబిలైజర్ ఏమంటుంది దాన్ని? ఏది పెట్టాలి? స్పీకర్స్ వస్తలేవు మళ్ళీ. అది సౌండ్ పెట్టాలా, దీంట్లో సౌండ్ ప్రెస్ చేసేయాల. వచ్చిందబ్బా మంచిగానే, అది వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేసిందన్న, ఏమంటారు రిమోట్ నుంచి వాల్యూమ్ కూడా వచ్చింది. మొత్తం నంబరింగ్ తోటి పెద్దగా అది బంద్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఏ సెటప్ బాక్స్? జియోనా? అచ్చా, వస్తలే అదే. இவ்வளோ பெரிய ஒரு ஹிட் ஆக்குனதுக்கு, இவ்வளோ காதல் உங்களோட மனசுல கொண்டு நடக்கிறீங்க, உங்க உணவுக்கும் ரொம்ப ரொம்ப நன்றி. பிரகாஷ், தேங்க்யூ ஃபார் கிவிங் மீ சச் a பியூட்டிஃபுல் சாங். பிரகாஷ் நான் அவ்வளவா பாடினதில்லை, சின்ன வயசுல இருந்து தெரியும் பிரகாஷ, ஆனா பாடின 2-3 சாங் ஹிட் சாங்ஸ். What a beautiful melody, what a matured song, what beautiful orchestration. Thank you Prakash, and most importantly thank you sir. Thank you sir. Sir தான் என்ன இந்த பாட்டுக்கு ரெக்கமெண்ட் பண்ணாரு, ரொம்ப சப்போர்ட் பண்ணுவாரு சார். your support means the world to me. என்னோட கெரியர்ல வந்து என்னோட மோஸ்ட் சாங்ஸ் எல்லாமே அவரோட மியூசிக்ல வந்த சாங்ஸ். So వాళ్ళకి కావాలంటే వాళ్ళ రిమోట్ తీసుకోవాలి. లోకల్ జియో కూడా ఉన్నాడు, వాళ్ళు ఫోన్ చేస్తే
అచ్చా జియోని ఇస్తారా? ఫ్రీ రీప్లేస్ చేస్తారా? అమౌంట్ తీసుకుంటారు. తీసుకుంటా ఫ్రీగా. ఫ్రీ కొత్త కనెక్షన్ అది 3-4 months అవుతుంది. మార్చ్, వారంటీ ఉంటుంది కదా, మే, జూన్, జూలై 4 months. వారంటీ ఇస్తాడేమో 1 year ఉంటుంది కదా దాని మీద. జియో ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఈ వాల్యూమ్ పనిచేస్తలేదని చెప్తే వాడు వారంటీలన్నా రిప్లేస్ చేస్తాడు. అంటే అప్పుడు చేసింది చేసి ఏం పనిచేస్తలేదు, మొత్తం రీసెట్ కొట్టినా అసలు. అవునా, రెండే వస్తలేవు మరి వేరేటి వస్తున్నాయి. ఇప్పుడు రిమోట్స్ డిఫాల్ట్ లేదు, చేతులు ఏముంటుంది. అతనే చెప్తే రీప్లేస్ చేస్తాం. మీరు అది 3 months అవుతుంది అక్కడ తీసుకొని. అవును కొత్త. అదే వారంటీ ఉండొచ్చు. 1 year ఏం తీసుకున్నా 6 months నుంచి 1 year ఉంటుంది. ఇప్పుడు సింక్ అవుతుందా? మళ్ళీ ఏం చేసి ఏం చేయాలో కొన్ని మళ్ళీ పోతుంది. ఇప్పుడే ఏం చేయలేదు. రీసెట్ చేసిన, బాక్స్ రీసెట్ చేసిన మొత్తం. కొన్ని ఏదైనా డివైస్ ఏంటంటే లైక్ ఇప్పుడు యూజ్ మన పెన్ డ్రైవ్ లాగానే, పెన్ డ్రైవ్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నా ఏదైనా కూడా ఏదైనా వైరస్ ఉన్నా కూడా స్లో వస్తుంది కదా. ఇది కూడా ఒక డివైస్ అన్నట్టు, ప్లాస్టిక్ లాగా కాబట్టి శీఘ్రంగా అవుతలేదు, మిస్మ్యాచ్ అవుతుంది. మొత్తం రీసెట్ కొట్టినా మరి వాల్యూమ్ ఇదే ఇక్కడ అదే ప్లస్ ఫైవ్. వేరే ఛానల్స్ నీకు వస్తలేదు కదా, యూట్యూబ్ లోనే వస్తుంది కదా. టైము నెట్ఫ్లిక్స్ సౌండ్ చిన్నగా ఉంటుంది. అది యూట్యూబ్ ది వస్తుంది. బై డిఫాల్ట్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పెడతాను అసలు సౌండే రాదు. అంత రాదు, ఖచ్చితంగా వాల్యూమ్ పెద్దగా పెట్టుకోవాలి. లాగిన్ కావాలా? లాగిన్ లేదా? వస్తుందండి ఎవరైనా సరే బై డిఫాల్ట్ వస్తుంది. కొంచెం మొత్తం రీసెట్ చేసాను కదా. మొత్తం సెటప్ బాక్స్ ని రీసెట్ చేసింది. సో మళ్ళీ అన్నిట్లో లాగిన్ కావాలి. ఒకవేళ వస్తే రావచ్చు, లేదంటే వాళ్ళు లాగిన్ అవ్వాలి. ఎంత పని కాదు, 1 hour 2 hours అవుతుంది. 2 hours అవును మరి. అన్నిటికీ ఇవ్వాలి కదా మళ్ళీ ఇప్పుడు అన్నిటికీ చేయాలి. మొత్తం ఇక ఏమంటారు ప్రైమ్ అన్నీ access. ఓకే సార్. ఓకే. సో ఆయన జియోని కాల్ చేయండి, రిమోట్ ఇస్తాడు. విత్ వారంటీ అయిపోతే వాడు ఏం చేయలేడు. జియోకి కాంటాక్ట్ అవ్వాలి. జియోకి రిమోట్ ఇస్తారా? రిమోట్ వాల్యూమ్ ఆమె నీ ప్రొజెక్టర్ రిమోట్ అంటే 1500 అన్నది. కానీ అవి అవసరం లేదు కదా ఇంకా ఈ చేతితో ఒక్కసారి ఆన్ చేసుకోవడం బంద్ చేసుకోవడం అంతే కదా. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా ఏం రీసెట్ అవ్వాలి కదా మళ్ళీ. ఏమవ్వదు. ఒక్కసారి మనం సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసాను. సాఫ్ట్వేర్ కూడా ఏదైనా అప్డేట్ ఉంటే ఇన్స్టాల్ చేసాను. జియో వాళ్ళని ఒకసారి రిమోట్ అడిగాను. వాల్యూమే కదా మీకు ప్రతిసారి అక్కడ పోయి అనలేదు కాబట్టి అవసరం లేదు అంటాను. బట్ రెండు పని చేస్తే తీసుకోవడం బెటర్. వారంటీ ఉన్నప్పుడే, వారంటీ దాటితే వాడు వారంటీ ఎట్లా ఇప్పుడు పిలుస్తావు కదా వైర్ షిఫ్టింగ్ కి, అప్పుడు చెప్పేసి ఫస్ట్ అడగండి. వారంటీ మాకు ఇట్లా ఉంది, వాల్యూమ్ పనిచేయట్లేదు, వారంటీలో టైం చేస్తారా, మరి ఏం ప్రాసెస్ ఏమైనా అడగండి. అంటే వాళ్ళు సజెషన్ ఇస్తారు, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ. As a result of the procedure, I have the power urge consumed. But maybe.
బుక్స్ తీసుకోండి. మనం తీసుకురావాలా? ఏంది నేను పడుకోమంటావా నువ్వంటావా మంచిగా అది స్పీకర్ షిఫ్ట్ చేయి కూర్చోవాలి చదువుకుంటున్నావు అది ఏమో పెట్టకుండా దొరికేది
ghost to bust. Alright, that was cool. Harry, come on. No, I know, sorry. It's just the way you said it, it sounded cool. I'm sweating bullets. In pursuit. Nah, they got it. These roads are screwed. Try driving a 10-ton hearse. I have, and if you give me the keys. Not now, Trevor. Pop it, Trev! I'm out of rain. On it. Good luck, Mom. Later, Gator. What's my say? The city ground to a halt today as a high-speed ghost chase tore up portions of Lower Manhattan. Honestly, looking at this, I'm surprised nobody got killed. We haven't seen the Ghostbusters cause this much damage since the Statue of Liberty debacle of 1989. Last year, descendants of original Ghostbusters founder Egon Spengler were handed the keys to the derelict firehouse, bankrolled by philanthropist and former Ghostbuster Winston Zeddemore. And though it's been decades since New Yorkers cheered, Break out the new equipment! Look who's wrong, that's the charge! today's question isn't who you're going to call, it's who's going to pay for this mess. 3 lampposts, 2 parked Priuses, an entire fleet of rental bikes. That is a lot of damage. Yeah, but you can't have a sewer dragon flying around with Zoho like it's Middle Earth. You have someone hanging out the side of a moving vehicle, firing a laser gun indiscriminately. Laser gun? That's a proton pack. It's a weapon. Not with science. It's completely safe. Not completely safe. It's a portable proton accelerator. How old are you? I'm 18. I'm not talking to you. Her, 15. a minor. We don't let kids become cops. We don't let them fight fires. And we certainly don't let them become Ghostbusters. Mr. I'm sorry. Mr. Murray, may I approach the bench? Please see a role. I am not a judge. Gary. Look, you don't know Phoebe Spengler like I do. I mean, she is something else, this kid. Honestly, she's more focused, more accomplished, more capable than just about any other adult I know. And what exactly is your relationship to this minor? Are you her parent? I mean, labels. No, I'm her stepteacher. Mr. Groomerson, you are not her father. You are her employer. No, we don't pair. Sounds like we can add child labor to our list of violations. Harry. Yeah. Maybe she can become a junior Ghostbuster.
hand out stickers or something. As for the rest of you, I'm personally holding you responsible, and I won't stop until that firehouse you call a home is a pile of bricks. Mom, ceiling's leaking again. సైన్ చేయాలి ఇది. మళ్ళా పోతుంది ఏంది సౌండ్. పోతుంది చెప్పినా అప్పుడే అయితే మనం ఈ స్పీకర్లో పెట్టి చూద్దాం HDRT బాగా చేయాలి. యూట్యూబ్లో. అప్పుడు బట్టలు ఏం చేసినావు? ఏ బట్టలు అలా పెట్టుకున్నాను షెల్ఫ్స్లో. తౌబా తౌబా సాంగ్ పెడదాం. మిల్క్ ఇంకా ఎగ్స్ తీసుకున్నా ఎందుకు వద్దన్నావు కదా ఎగ్జామ్. తీసుకోవచ్చు ఆమ్లెట్. అది కొంచెం ఇట్లా లోపల కాదు ఇట్లా పెట్టుకుంటా కాదు. సర్లేదు వచ్చి స్పీకర్ పెట్టు ఫస్ట్ రియచ్చి అది అని అని లెక్కనే చూస్తున్నాను. పెళ్లి లేట్ చేసావు, గుడ్ న్యూస్ అయినా త్వరగా చెప్పు. టేస్టీ తీసుకొస్తాం. బాగా టైం తీసుకుని సూపర్ గా టీ పెట్టింది నా కోడలు. అలాగే అమ్మా, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావాలి అంటే టైం పడుతుంది కదా. అప్పుడు గుడ్ న్యూస్ కి టైం పడుతుంది. Three roses, perfect రంగు, రుచి చిక్కదనం. 10 मिनट में प्रेजेंटेशन है। फारूक को क्या प्रेजेंट करेंगे? मुझे तो बहुत भूख लगी है। सुर में गाना सीखिए पागनीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक फीचर कब आएगा?